మనము ధ్యానం చేసుకుందాం. మనం ఒక ప్రార్థన చేసాం ఇప్పుడు, నమ్మకమైన వారు అని. ఎవరమ్మా? నమ్మకమైన వారు పరిచర్యకు అని. అంటే కొందరి పట్ల నమ్మకం లేదా అంటే నమ్మకస్తులు కాదని కాదు కానీ వారి స్వభావాన్ని నేను గుర్తిస్తూ ఉంటాను. మన విశ్వాసులు అయి ఉండొచ్చు, కానీ వారి స్వభావాన్ని నేను గమనిస్తూ ఉంటా. గమనించినప్పుడు అంత నమ్మకత్వం నాకు అనిపించట్లా. ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి పిలిచారు. నేను ఉదయాన్నే సిద్ధపడి ప్రయాసపడి వెళ్ళాను. ఆ బిడ్డ చెప్పింది, మమ్మీ పాస్టర్ గారు వచ్చారు అని. ఆమె లోపల నుంచి ఏమందంటే, ఏ పాస్టర్ గారు అంది. నాకు అర్థమైంది, చాలామంది వచ్చి వెళ్తుంటారు, ఇక మనం అంతగా ప్రయాసపడి రాకపోయినా పర్వాలేదు అని. తర్వాత ఒకసారి అట్లాగే ఫోన్ చేస్తే, అమ్మ ఈ వారంలో నాకు వీలు పడదని చెప్పి, ఈ వారంలో వీలు పడదని చెప్పి. ఎందుకంటే మనం అంత ప్రయాసపడి వెళ్ళాం అవసరం. ఆ మాట నాకు అర్థమైంది. ఏ పాస్టర్ గారు అనగానే నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అన్నం మీరు మొత్తం పట్టుకుంటారమ్మా, ఉడికిందా లేదని. అన్ని మెతుకులు నొక్కి ఒకటి పెట్టుకుంటే ఇక అందులో నాకు అర్థమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన కుమారుడయుండి కూడా ఆయన శ్రమ పడుతూ, అమ్మ ఏం చేస్తూ? శ్రమ పడుతూ. ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే ప్రభు కొరకు శ్రమ పడతారో, ఈరోజు మనిషి శ్రమ పడటానికి ఇష్టపడడు. అయితే క్రీస్తుల్లో ఎవరైతే శ్రమ పడతారో వారి కొరకు నా దేవుడు బహుమానము సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరు అయితే ఆయన కొరకు పరుగెత్తుతారో, ఆయన కొరకు శ్రమ పడతారో వారికి ఉన్నతమైన నివాసములో ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమ పడ్డాడు. ఈ శ్రమ యేసుక్రీస్తు ప్రభువుకి ఎలా మారింది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత నేర్చుకొనెను. ఏమి నేర్చుకొనెను? విధేయత నేర్చుకొనెను. ఎవరైతే సంఘము కొరకు శ్రమ పడతారో, ఎవరైతే పరిచర్య కొరకు శ్రమ పడతారో, ఎవరైతే ప్రభు కొరకు శ్రమ పడతారో వారిలో ఆ విధేయతను మనము గమనించగలుగుతాం. ఆ శ్రమ పడని వారికి
ఆ యొక్క విధేయత అనేది ఉండదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విధేయత నేర్చుకున్నాడు. మనం 10 వాక్యములో మనము చూసినట్లయితే, దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికీ, ఎవరికి? దేవునికి విధేయులైన వారికి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర విధేయతతో కూడిన మాట, విధేయతతో కూడిన ప్రవర్తన, విధేయతతో నీవు ప్రవర్తించాలి. కొందరు దేవుని దగ్గరకు వస్తున్నారు, ఆ విధేయత వారిలో లేనందున వారు పొందవలసిన శ్రేష్టమైన ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు. ఒక దైవచనుడే ఒక మాట చెప్పాడు. ఇది ప్రభువు దైవ సేవకుని చేత నాతో చెప్పించిందనే మాట విధేయతతో స్వీకరిస్తే. ఎవరితో స్వీకరిస్తే? విధేయతతో స్వీకరిస్తే. విధేయతతో స్వీకరిస్తే వారు ఆశీర్వదించబడతారు. వారికి నిత్య రక్షణకు కారుకునిగా దేవుడు మార్చబడతాడు. విధేయత. ఏంటమ్మా చెప్పాలి ఏంటది? విధేయత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత. నీకు చెప్పినప్పుడు నీకంటే చిన్నవారి చెప్పొచ్చు, నీకంటే పెద్దవారి చెప్పొచ్చు, ఆత్మీయ నాయకులే చెప్పొచ్చు, దైవజనులే చెప్పొచ్చు. ఆ మాటకు నువ్వు విధేయత చూపిస్తే, ఆ మాటకు ఏం చూపిస్తే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. దైవజనురాలు చెప్తుంది, అమ్మ తెల్ల బట్టలు వేసుకురండి దేవుని దగ్గరకు అని చెప్తుంది. ఏం చెప్తుంది? అంతే కదా. నల్ల బట్టలు వేసుకుని రాకూడదా అంటారు ఒకరు. నేను ఇట్టగే వస్తానని మరొక. విధేయత ఏది? విధేయత ఏది? నేను కొందరికి కొన్ని చెప్తాను. వారు విధేయతతో వింటే మరల ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా చెప్తాను. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు విధేయత చూపలేదో ఇక వాళ్ళకి ఏమి చెప్పను. వాళ్ళకి ఇక మరలా ఏం చెప్పడం నేను ఇక అంతే. ఎందుకయ్యా చెప్పొచ్చు కదా అంటే, వారిలో వినే స్వభావము చెప్పాలి. ఏ స్వభావం లేదు? వినే స్వభావము. ఇక నేను చెప్పను వాళ్ళకి. ఒక రకంగా చెప్పినట్టే వాళ్ళ కర్మే అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. దేవుని దగ్గరకు వచ్చి దేవునికి విధేయునిగా, దేవునికి విధేయురాలుగా నీ జీవితము దేవుని సంఘములో ఆ సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆ సాక్ష్యము నీవు కలిగి ఉండాలి. ఈ సహోదరి విధేయురాలు, ఈ సహోదరుడు విధేయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధేయతల్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ విధేయతలో చాలా దీవెనలు ఉన్నాయి. ఈ వాక్యములో రాయబడి ఉన్న గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే, నిత్య రక్షణకు ఏమాయను? కారకుడాయను. ఏంటి బాబు ఈ నిత్య రక్షకుడు కారకుడు అంటే? విధేయత. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి,
అవమానాలు వస్తాయి. వీటి ద్వారా నువ్వు నేర్చుకునేది ఏమిటంటే విధేయత నేర్పటానికి వస్తాయి. ఏమి నేర్పడానికి వస్తాయి? విధేయత నేర్పటానికి వస్తాయి. అర్థమైతే చెప్పాలంటే, ఒక అబ్బాయి కొత్తగా ఆటో కొనుక్కున్నాడు. నెల రోజులు కూడా కాలేదు. అప్పటికి 2 సార్లు చెప్పా, నాయన అంత ఇసురు పని చేయదు, అంత స్పీడ్ పని చేయదని. అంత ఇసురు పని చేయదు, అంత స్పీడ్ పని చేయదని. ఈ హిన్నెల వదిలేసా. ఒక నెల తర్వాత ఈ సమయంలో నాకే చేశాడు ఫోను. కాళ్ళు పైకి లేస్తున్నాయి, తల కింద పడిపోయాడు. తర్వాత నేను వెళ్ళి బయటికి లాగాను. నేనే వెళ్ళి బయటికి లాగితే కాళ్ళు చేతులు బాగున్నాయి, పర్లా. నేనేం బాధపడలా. ఈ దెబ్బతో వచ్చేస్తే కుదురు, ఈసారితో కుదురు వచ్చేస్తే చెప్పక్కర్లేదు. ఆ తర్వాత చూస్తే చాలా కుదురుగా ఉంటున్నాడు, చాలా కుదురుగా, చక్కగా కుదురుగా తోలుతున్నాడు. ఎలా వచ్చింది ఇది అంటే, అప్పుడు వచ్చింది, అక్కడ వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ స్వభావములో దేవుని దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు విధేయురాలుగా, నాకెందుకు పెట్టరో, నాకెందుకు కూర్చేవరో, నన్ను ఎందుకు పిలవలేదో, ఇది విధేయులకు తగిన మాటలు కాదు. దేనికి తగిన మాటలు కాదు? నువ్వు చిన్నవారితో మాట్లాడవచ్చు, పెద్దవారితో మాట్లాడచ్చు, దైవ సేవకులతోనే మాట్లాడవచ్చు. ఆ విధేయతో కూడిన ఆ స్వరము, ఆ విధేయతో కూడిన ఆ ప్రవర్తన నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు విధేయత గలవారిని నా ప్రభు ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన విధేయుడు గనుక ఆయన బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా విధేయత కలిగి, ఏం కలిగమ్మా? విధేయత కలిగి జీవించాలని, విధేయత కలిగి నివసించాలని, విధేయత కలిగి ఆయనను స్తుతించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు బంగారు తల్లి పాస్టర్ గారి మీద గొడవ వేసిందంట, నాకు పాట ఇవ్వట్లేదని. ఆ పాస్టర్ గారు నాతో ఏమన్నాడంటే, అన్న అన్నీ నేర్పించావు కానీ సంఘానికి విధేయత నేర్పించలా. నువ్వు ఏమి నేర్పించలా అమ్మా? నేను 2 రోజులు చూస్తున్నాను, నాకు పాట ఇవ్వట్లేదు పాస్టర్ అందంట. ఆయన దాన్ని పట్టుకుని చూశాడు, ఏమి లేదు. అలా అడగకూడదు. ఇస్తే పాడాలి, చెప్తే చేయాలి. అది విధేయత, అది విధేయత. ఇస్తే పాడేది, ఇవ్వకపోతే మొఖం నల్లగా మార్చేసేది. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చిన నీవు ప్రతి కోణములో, ఏ కోణములో నిన్ను చూసిన విధేయతతో నీ ప్రవర్తన, విధేయతతో నీ స్వభావము, విధేయతతో నీ జీవితం ఉన్నప్పుడు నా దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇది లోకము కాదు, ఇది దేవుని పాద సన్నిధి. లోకములో నీకు మాట్లాడే స్వభావం ఇంతవరకు ఉండుండొచ్చు, కానీ ఇక నుంచి అది నీకు తగదు. ప్రతి కోణములో విధేయతతో నీ జీవితం కొనసాగితే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదానికి యోగ్యులుగా, పాత్రులుగా నా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు.
అందరూ మోకరించండి. అయ్యా, నాకు విధేయత నేర్పయ్యా, నాకు విధేయత నేర్పయ్యా, నాకు విధేయత నేర్పయ్యా. ఆయన విధేయుడు కాబట్టే సిలువను మోసాడు. తండ్రి ఎదుట విధేయుడు కాబట్టే రక్తమును కార్చాడు. తండ్రి ఎదుట విధేయుడు కాబట్టే శ్రమలను అనుభవించాడు. అయ్యా, అట్టి విధేయత నాకు నేర్పించు తండ్రి. అందరూ మోకరిద్దాం. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. అమ్మ మోకరించు, నోరు తెరు. హెచ్చించువాడవని. మరలా వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై, నేనుండుటకై, నీవు వాడు పాత్రనై, నేనుండుటకై కాపాడుకొందును మెలకువతో. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను వాడుకోవాలంటే నీలో వినయము కావాలి. ఆ వినయము కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు తగిన సమయము చూసి నిన్ను హెచ్చిచేస్తాడు. ఎంతగా హెచ్చిస్తాడంటే, పరిగి ఏ పొలములో ఏరుకుంటుందో ఆ పొలానికి రూతు యజమానురాలే అయిపోయింది. కొట్టు చప్పట్ల హల్లెలూయా. అయ్యా అయ్యా అయ్యా, ఏంటయ్యా రూతుమ్మకి ఎంత ఆశీర్వాదం అంటే, ఈ రూతుమ్మ ఎలాంటిదంటే వినయము కలిగినది. ఏం కలిగినది? విధేయత కలిగినది. అందుకే నేను హెచ్చించేశాను. దేవునికి స్తోత్రం. నా దేవుడు తగిన కాలం ముందు నిన్ను హెచ్చించటానికి నిన్ను సమీపించితే, నిన్ను ఏ కోణములో చూసినా విధేయతే నీలో కనిపించాలి. ఏం కనిపించాలమ్మా? విధేయతే నీలో కనిపించాలి. తదుపరి ఆయన నిన్ను వాడుకోవాలంటే, ఆయన వాడే పాత్రగా నీవు ఉండాలంటే, ఆయన పాత్రలన్నిటికీ విధేయత కావాలి. ఆ విధేయత నీలో నా దేవుడు చూచునుగాక. ఆ విధేయత నీ జీవితంలో ప్రభువుకి కనిపించునుగాక. అందరూ ఏక స్వరముతో పాడి ప్రభువుని స్తుతిద్దాం. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నీ సన్నిధిలో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్కులను బట్టి ప్రార్థన చేసుకుందాం.
నా జీవితంలో అన్నిటికంటే ముఖ్యము విధేయత కావాలయ్యా, విధేయత కావాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా, సజీవుడా సర్వోన్నతుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. తండ్రి మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. అయ్యా, శ్రమలలో మేము విధేయత నేర్చుకుని వారిగా ఉండే కృపనివ్వండి ప్రభా. ఈ స్థితిలో మేము ఏమున్నామని తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభా, వినయము కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా తండ్రి మీ నిత్య రక్షణ పొందుకొని మీ రాజ్యమునకు మీ రాకడకు వారసులుగా మార్చబడడానికి సహాయాన్ని దయచేయమని, మీకు విధేయులుగా జీవించు ధన్యత మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచు నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి కేకులు అయ్యి ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంత సమయం ముందుగానే ముగించు.